మనం ఎప్పుడైనా 2, 3 రకాల కూరలు ఒకే రోజు చేయాల్సొచ్చినప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే టైం తొందరగా సేవ్ అవుతుంది. అలాగే వంట కూడా ఈజీ అయిపోతుంది. నేనెప్పుడైనా అలా చేయాల్సొస్తే ముందుగానే అన్నీ రెడీ చేసుకుంటాను. మా వారు చేపలు తీసుకొస్తానని వెళ్లారు. ఇక చేపలు ఏవి తెచ్చినా మనం ఏసే ఇంగ్రీడియెంట్స్ అవే కాబట్టి నేను ముందుగానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన పెట్టేసాను నూరేసి. ఈలోపు మా వారు చేపలు తీసుకొని వచ్చారు. ఒక 2 రకాలు తీసుకొచ్చారు. ఒకటి పులుసుకి, ఒకటి ఇగురుకంట. కొరమేనును, జల్లలు తీసుకొచ్చారు. ఇంకా వాటిని కూడా ఉప్పు, పసుపు వేసి నీట్‌గా కడిగేశాను. పులుసు కూరకి చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను. ఇగురులోకి ఒక 2 టమాటాలను కూడా మిక్సీ పట్టి గుజ్జు తీసేసుకున్నాను. ముందుగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలకు కూడా ఉప్పు, కారాలు పట్టించేసి పక్కన పెట్టాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి వంట స్టార్ట్ చేస్తున్నాను. ముందుగానే అన్నీ ఇలా రెడీ చేసుకున్నామంటే వంట తొందరగా అయిపోతుంది. మా వారు, పిల్లలు బయటికెళ్ళి వచ్చేసరికి నా వంట కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళకి వడ్డించేస్తున్నాను. ఈ చేపల కూర రెసిపీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.